హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ హోస్ట్ టార్జన్ అండ్ ఈరోజు ఒక మంచి సింగర్ కమ్ లిరిక్ రైటర్ని పట్టుకొచ్చిన అనమాట. సో ఫోక్ సింగర్ ఇచ్చి పడేస్తుంది. చాలా పాటలు పాడింది, చాలా పాటలు రాసింది, చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. అండ్ షీఈ్ నన్ అదర్ దెన్ అండ్ గీతా కృష్ణ గారు అండ్ మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ అవైలబుల్ టైం మీరు నాకు ఇచ్చినందుకు. యాజ్ అన్ మీరు సాంగ్ రాస్తారు, పాడతారు, బిజీ స్కెడ్యూల్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్. అండ్ మాకు ఫోక్ సింగింగ్ అంటే ఈ ప్రస్తుత కాలం గత 10 decades నుంచి, అంటే 10 years నుంచి మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం. అంటే తెలంగాణ పాటలు, జానపద పాటలు, ఈ పాటలన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? మీ సాంగ్స్ అంతా రీచ్ వెళ్తున్నాయి, మిలియన్స్ వ్యూస్ కొడుతున్నాయి కదా. నాకు హ్యాపీగా ఉంది సార్. కొంచెం అంటే ఎప్పటి నుంచి అంటే సింగింగ్ మొత్తం ప్రాక్టీస్ అంతా? 6 years. గత 6 years. అంతకుముందు హౌస్ వైఫ్, ఇంకా వెళ్ళేదాన్ని వర్క్ కూడా, స్విగ్గీలో హెల్పర్గా చేసిన. కమింగ్ టు సో 6 years నుంచి మీ సింగింగ్ కెరీర్ స్టార్టా? అవును. సో అంతకుముందు మీరు వర్క్ చేస్తుండేవాళ్ళు? అంతకుముందు స్విగ్గీలో చేసేదాన్ని హెల్పర్గా. స్విగ్గీ హెల్పర్ అంటే కూరగాయలు కట్ చేయడం. అంటే ఎలా అంటే స్విగ్గీకి కూరగాయలు కట్ చేసేది ఒక సెక్షన్ ఉంటుందా? ఉండేది. ఓకే. దాని ముందు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో చేసేవాళ్ళు? ఇంట్లోనే ఉండేదాన్ని అంతకుముందు. ఎస్. సో ఈ ఇండస్ట్రీకి రావడం, ఫోక్ సింగింగ్కి రావడం, బాగా పేరు తీసుకొచ్చినప్పుడు కొంచెం అందరు గుర్తుపట్టి పాటలు పాడుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ పాటలు అందరూ వింటుంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతారా? ఎస్. ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకొని ఫొటోస్, సెల్ఫీస్ ఆడిన సిచ్యువేషన్స్ కానీ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంకా అంతవరకు వెళ్ళలేదు. అంటే చాలా మందికి తెలిసేంత మీ పాట వెళ్ళింది కానీ మీరు వెళ్ళలేదు. నేను ఇంకా తెలియదు చాలా. ఎస్. శ్రీదేవి డ్రామా కంపెనీకి అట్లా వెళ్ళారా? లేదు సార్, ఇంకా వెళ్ళలేదా? అయ్యో. ఎందుకంటే ఫోక్కి కానీ దేనికైనా కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా మంచిగా ఆదరిస్తుంది. సో ఇలా ఏమో ఛాన్స్ ఉంటే బాగుంది, ఐ థింక్ సో. ఎస్. సో సరదాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓపెనింగ్, మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడి దాని తర్వాత నుంచి ఇంటర్వ్యూ రన్ చేద్దాం. రింగు రింగు ఇంటికాల దువ్వరాదు ముడవరాదు దూసి ముడిసి కొప్పు వేస్తిరు ఓ రచ్చు వయ్య దుమ్ము రేపిలేను వెయ్యకు, నేను దూసి ముడిసి కొప్పు వేస్తిరు ఓ రచ్చు వయ్య దుమ్ము రేపిలేను వెయ్యకు, సద్దిగంప ఎత్తుకొని సెలక కాని నేను పోతే అడ్డమొచ్చి ఆటలాడకు ఓ రచ్చు వయ్య ఊరకంట నన్ను చూడకు, అడ్డమొచ్చి ఆటలాడకు ఓ రచ్చు వయ్య ఊరకంట నన్ను చూడకు, రింగ 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 టింగు రంగ, రింగ 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 రంగ స్వామి రంగ. నాకు మీరు పాడుతుంటే మంచిగా ఎక్కడ బాగా సింగింగ్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంది కదా. ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేర్చుకోవడం ఏం లేదండి, చిన్నప్పటి నుంచి నాకు సింగింగ్ అంటే బాగా ఇష్టం. ఇష్టంతో ఇంత అద్భుతంగా పాడతారు ఎవరైనా? చిన్నప్పటి నుంచి ఇంట్లో నాన్న వాళ్ళు పాడుతుండే, అట్లా వినేదాన్ని. అక్క, మా బ్రదర్ కూడా పాడుతుండే వాళ్ళు. సో అట్లా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట. అది నేను స్కూల్ డేస్లో నుంచి పాడడం స్టార్ట్ చేసిన. స్కూల్లో కూడా పాడేదాన్ని. స్కూల్లో కూడా ఎస్. పేరు వచ్చింది మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇప్పుడు వచ్చిన తర్వాత గత 6 years నుంచి పేరు వచ్చింది. ఎస్. అండ్ కమింగ్ టు లైక్ ఫైనాన్షియల్లీ ఎలా ఉంటుంది మీ ఒక లైఫ్ స్టైల్? నేను ఎందుకంటే ఫోక్ సింగర్స్ చాలామంది, చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, చాలా ట్రెండింగ్లోనే వ్యూస్ వెళ్ళినాయి. అండ్ కానీ వాళ్ళ ఆదాయం తక్కువ ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏమని చెప్తారు? ఫైనాన్షియల్గా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది సార్. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక్కొక్కసారి తినడానికి కూడా ఉండని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను ఏంటంటే ఒక కళని నమ్ముకున్నా. సో నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే పిచ్చి బాగా. సో దాని నుంచి మళ్ళీ యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది, ఆ యూట్యూబ్లో ఇట్లా పాడొచ్చు అని నాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి నేను ఫస్ట్ నేను నా సాంగ్తోనే ఎంట్రీ అయినా. నేనే రాసుకున్నా ఓన్గా సాంగ్. రాసిన సాంగ్తోనే నేను ఎంట్రీ అయినా. 6 years అవుతుందండి నేను ఈ ఫీల్డ్కి వచ్చి. 6 yearsలో 70+ సాంగ్స్ రాశాను.
గ్రేట్, చాలా గ్రేట్ అది 70+ సాంగ్స్ అంటే. సో మీ యొక్క సాంగ్ రాసేసే విధానం అంటే దేని మీద ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి చేస్తారు? మహిళల మీదనా, లేకుంటే సిచ్యువేషన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు బాగా రాస్తారు? నేను అన్నీ రాస్తాను సార్. ఇప్పుడు మహిళల మీద కానీ, బతుకమ్మ ఫెస్టివల్స్ అప్పుడు బోనాలు కానీ, ఓకే. లవ్ ఫెయిలియర్కి సంబంధించి, ఇట్లా ఫోక్, ఓకే. అన్నీ రాసేస్తాను. సో మీ దగ్గర దాకా ఎవరైనా సాంగ్స్ రావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? ఇన్స్టా హ్యాండిలా, లేదంటే ఎలా మీరు మీ సాంగ్ ఎంత సేల్ చేస్తారు, అంటే ఎలా ఉంటుంది మీ యొక్క కాస్ట్? కాస్ట్ అంటే చెప్పలేదు మళ్ళీ. ఇది అఫీషియల్ అన్అఫీషియల్? అట్లా అంటే ఇక సందర్భం బట్టి ఉంటుంది సార్. కొంతమంది మనం చెప్పినంత ఇస్తారు. అంటే మనం రాయడానికి టైం కేటాయించాలి, ఆలోచించాలి. మన సమయానికి తగ్గట్టుగా మేము ఇంత అనంటే దానికి తగ్గట్టు ఇస్తారు కొంతమంది రిక్వెస్ట్ చేస్తారు, అంత ఇచ్చుకోలేము అట్లా బార్గెన్ చేస్తారు అన్నట్టుగా చేస్తారు. ఇంకా రాసున్నాయా సాంగ్స్ స్టిల్ ఇప్పుడు మీ దగ్గర? బ్యాంకింగ్ అంటే లైక్ నిలువ ఉన్నాయా అంటే? ఉంటాయండి. నాకు టైం ఉన్నప్పుడు నేను రాసి పెట్టుకుంటాను. చాలా వరకు అయితే వాళ్ళు చెప్పిన కంటెంట్ బట్టి రాస్తాను అనమాట. ఓకే, ఎందుకంటే చాలా రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, మళ్ళీ అది టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఎక్కువ రాసి పెట్టాను నేను. నార్మల్గా కొన్ని టైం ఉన్నప్పుడు రాసేసి పెడతా. అది వాళ్ళకి ఒకవేళ మాకు ఇట్లా వెంటనే కావాలంటే అవి వినిపిస్తాను. ఒకవేళ అవి ఓకే అంటే అవే కంప్లీట్ మళ్ళీ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. లేదు ఇంకా వేరే రాయమంటే వాళ్ళు చెప్తారు, కంటెంట్ చెప్తే దాన్ని బట్టి రాస్తాను. చాలా మూవీస్లో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని చాలా ఇప్పుడు ట్రెండింగ్లో మూవీస్లో కూడా మన ఫోక్ సింగింగ్ని, జానపదాన్ని చాలా ఆదరిస్తున్నారు. ఎప్పుడైనా అనిపించిందా ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలి, సినిమా సైడ్ వెళ్ళాలని? సినిమా సైడ్ అంటే మూవీ అవకాశాలు అంటే అది గ్రేటే కదా సార్. అట్లా రావాలంటే అంటే చాలామంది ఫోక్ సింగర్, చాలామంది రీసెంట్గా మన ఆయన పేరేంటి గుర్తురావట్లేదు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు రఘుకుంచే గారు, రిపీట్ ఇక్కడ నుంచి చేసుకోండి. రఘుకుంచే గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. సో అప్రోచ్ అయ్యారు ఎప్పుడైనా రఘుకుంచే గారిని కానీ? లేదు సార్, అక్కడి వరకు వెళ్ళలేదు. కాకపోతే మన ఇప్పుడు రీసెంట్గా తెలిసిన వాళ్ళ ద్వారా నాకు ఒక మూవీ అవకాశం వచ్చింది. అందులో ఒక 3 సాంగ్స్ రాస్తున్నాను. 3 సాంగ్లు? 2 మూవీస్ అంటే వేరే వాళ్ళే తెలిసిన వాళ్ళే. సో ఒకరేమో ఒకటి ఐటమ్ సాంగ్ ఒకటి అడిగారు అనమాట. ఓకే. ఇంకొకటేమో అది లవ్ ఫీల్ గుడ్ సాంగ్. ఎలా ఫీల్ అవుతుంది జనరల్ అంటే నాకు తెలుసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు 4 గోడల మధ్య ఒక ఎమోషన్ రాయాలి, లేకుంటే లవ్ ఫీల్ రాయాలి, లేదంటే బ్రేకప్ సిచ్యువేషన్స్ రాయాలి అన్నప్పుడు మీరు పదాలను ఎట్లా నుంచి పడతారు, ఎలా దాన్ని రాస్తారు? పదాలు అంటే ఇక అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలండి. అంతే ఆటోమేటిక్గా మనకు ఒకటి వస్తూ ఉంటాయి. మనం ఒక సాంగ్ రాసినామంటే మిగతాయి అలా మనకి థాట్ వస్తుంటాయి అనమాట. ఇక అది దేవుడి అదృష్టం, అదొక వారం అనుకోవాలి. ఎంత డ్యూరేషన్ పడుతుంది మీ ఒక సాంగ్ రాయడానికి అని? టైం సాంగ్ని బట్టి టైమింగ్ తీసుకుంటాను. సరదా బ్రేకప్ సాంగ్ రాయడానికి ఎంత టైం ఉంటుంది? అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ అబ్బాయిలందరూ కూడా చాలామంది బ్రేకప్లో ఉన్నారు కాబట్టి, అంటే అబ్బాయిలకే బ్రేకప్ జరిగితే అమ్మాయిలకు బ్రేకప్ జరిగే సాంగ్ ఎప్పుడైనా రాశారా? అమ్మాయిలకంటే ఫీమేల్ వర్షన్ కూడా రాస్తాను. ఓకే, రాస్తాను. అది కూడా నేను రాసిన ఫస్ట్ సాంగ్ అదే, ఫీమేల్ బ్రేకప్ వర్షన్ ఫస్ట్ అదే. ఒకసారి వినిపించరా? ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా, నా గుండె కోసిమన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా, నా మనసులో నీ మందిరాన్ని కట్టుకున్నారా, నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పుకోకురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నా కంటి పాప నిన్ను చూడాలంది నువ్వు కరిగిపోకురా,
నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా, నువ్వు నాలో ఉన్న నీ కోసమైనా నువ్వు వచ్చిపోవురా, నా ప్రాణమైన నీ కోసమైనా నువ్వు చూసి వెళ్ళురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ, నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ, నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరునే తుడవలేనురా, నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ, నువ్వు పడుతున్న బాధన కన్ను చూడలేదురా, ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ. ఎంత బ్యూటిఫుల్గా వాడారంటే నిజంగా చెప్తున్నా మీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉందండి నిజంగా. థ్యాంక్ యూ. ఏంటి ఏమైనా ఉందా స్పెసిఫిక్ మీ వాయిస్ పాడి పాడి అలానా లేదంటే ఇట్లా? అంతే సార్, ఇక చిన్నప్పటి నుంచి వాడుతున్నాను కదా, ఇప్పుడు ఇంకా యూట్యూబ్లో కొంచెం ప్రాక్టీస్ అయింది కాబట్టి ఇంకా ఫ్రీగా పాడగలుగుతున్నాను. ఎంత డెప్త్ పాడుతున్నారు, గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. ఇది మాత్రం ఒక స్టోరీ ఉంటుంది, ఫస్ట్ పాట కాబట్టి ఇది బ్యాక్ స్టోరీ ఉంటేనే వస్తుంది. సో ఈ బ్యాక్ స్టోరీ వెనకాల ఏమైనా ఉందా అంటే ఈ పాట రాయడానికి? స్టోరీ అంటే నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్ అవ్వని వాళ్ళకంటే ఇద్దరు లవర్స్కి సంబంధించి, సో మ్యారేజ్ అయిన వాళ్ళకైతే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి. సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లో చూస్తుంది చాలా వరకు అయితే తొందరగా డైవర్స్ అవ్వడం, విడిపోవడం అట్లా. అంటే అందులో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే బంధం ఏంటి ఇట్లా అనేది అలా అనుకోవచ్చు. అట్లా తీసుకున్నా నేను. తీసుకున్నారా లేక ఎక్కడైనా చూసారా అంటే ఎక్కడైనా జరిగిందా అంటే మీరు ఫీల్ అవుతూనే వస్తుంది నేను అలా తీసుకున్నాను సార్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి వస్తుంది, మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే అంటే ఇద్దరి సైడ్లో వర్తిస్తుంది అన్నట్టుగా రాశారు. సో అది సగం ఇది సగం ఉంటుంది, లవర్స్ది సగం వైఫ్ అండ్ హస్బెండ్ సగం, రెండుగా మిక్స్ కలిసి రాసేసిన. మీ ఇంట్లో ఫ్యామిలీలో సపోర్టా సింగింగ్లో విషయంలో? ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది సార్. నిజం చెప్పండి. ఉంటుంది సార్. హస్బెండ్ ఓకే ఎంకరేజ్ చేస్తారు? మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం పాడడం అంటే. మా మ్యారేజ్ అయిన కొత్తలోనే నేను చెప్పాను అనమాట, నాకు ఇట్లా సింగింగ్ అంటే ఇష్టం బాగా అని చెప్పి. మా విలేజ్లో కూడా పాడా, అంటే మా అత్తగారు ఊర్లో మ్యారేజ్ అయిన కొత్తలో 26 జనవరి. సో నాకు ఇట్లా పాడడం అంటే ఇష్టము, నేను పాడతాను అంటే తన పర్మిషన్ తీసుకున్నా, చెప్తే ఓకే అన్నాడు. నువ్వు మంచిగా పాడి బాగా నీకు పేరుంటే నాకు కూడా మంచిదే కదా అని చెప్పి అప్పుడే నాకు అప్పటి నుంచి తన సపోర్ట్ ఉంటుండే. ఇప్పుడు మీ అత్తగారు కానీ మీ హస్బెండ్ కానీ లైక్ ఇప్పుడు మీ పాటలు అంతా ట్రెండింగ్ అవుతున్నాయి, మీ పాటలు అంతా రీచ్ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? వాళ్ళు ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్తారా? ఎట్లా పాడినావు, ఎట్లా రాస్తున్నావు, ఎట్లా అయింది కథ అంటే బాగున్నాయి అంటారు. ఇక ఏం మాట్లాడు డిస్కషన్ చేయరా? బాగున్నాయి, మంచి పేరు వస్తే చాలా బాగున్నాయి అని అంటారు. అత్తగారు కూడా డిస్కషన్ చేయరా మస్తు వాడినావు పిల్ల అని చెప్పేసి? అంటే అత్తమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు అన్నమాట, అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు. సో అట్లా వాళ్ళు వింటారు, అప్పుడప్పుడు వింటారు కాబట్టి బాగున్నాయని అంటారు. సింగింగ్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్లో మనకు ఛాన్స్ దొరకడం ఇట్లా కష్టం. అంటే చాలామంది నేర్చుకున్న సింగర్స్ ఉంటారు, పెద్ద పెద్ద సార్స్ దగ్గర నేర్చుకున్న సింగర్స్, శాస్త్రీయ సంగీతం అంటారు, సంగీతంలో చాలా ఉంటాయి అంటారు. సో మనకు ఆపర్చునిటీ రావడం ఇట్లా కష్టం. వచ్చిన ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాలి. సో ఆపర్చునిటీస్ మీ దగ్గర రావాలి అంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఎలాంటి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఫస్ట్ అయితే స్విగ్గీలో చేసినప్పుడు నాకు తెలిసింది, అప్పుడు స్టార్టింగ్లో. అప్పటికి నేను అక్కడ చేయబట్టి 1 year అలా అవుతుంది. సో అయితే నేను ఇట్లా యూట్యూబ్లో పాడొచ్చు అంట సాంగ్స్ అట్లా, అప్పటి వరకు తెలియదు నాకు. నా దగ్గర అప్పుడు పెద్ద ఫోన్ కూడా లేకుండే, కీప్యాడ్ ఫోన్ ఉండే. సో అయితే నేను చేసే వర్క్ దగ్గరనే పక్కన వేరే మనతో పాటు చేసే బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫోన్ తీసుకుని పాడడము, అందులో ప్రాక్టీస్ చేసుకోవడము,
తర్వాత ఇంటికి వెళ్ళాక నైట్ కూర్చొని నైట్ టైం తీసుకొని అంత పని అయిపోయినాక పిల్లలు పడుకున్న తర్వాత నేను పీస్ ఆఫ్ మైండ్తో మంచిగా కూర్చొని ఫ్రీగా రాసుకునేదాన్ని అట్లా. సో అట్లా నేను యూట్యూబ్ ఒక స్క్రీన్ పైన నంబర్ చూసా, సాంగ్స్ వింటుంటే చూసిన తర్వాత వాళ్ళకి నేను కాల్ చేశాను అనమాట. సార్ వాళ్ళకి కాల్ చేసి, సరే నేను ఇట్లా సాంగ్ రాశాను, ఇట్లా అవకాశం ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సరే ఒకసారి పంపించండి వింటాము మేము అని చెప్పేసి అన్నారు. ఎస్టీవీ బంజారా ఛానల్. సో నేను ఆడియో పాడి వాళ్ళకి పంపించాను. పంపిస్తే వాళ్ళు ఓకే అన్నారు, బాగుందమ్మా సాంగ్ మంచిగా ఉంది, మేము ఒక డేట్ చెప్తాము, ఆ పలానా డేట్కి వచ్చి ఇక్కడ పాడండి అని చెప్పేసి అంటే నేను ఓకే అని చెప్పిన. అది ఫస్ట్ వాళ్ళు ఇచ్చారనమాట ఎస్టీ బంజారా ఛాన్స్ ఆపర్చునిటీ. వాళ్ళు ఏమైనా ఇచ్చారా, రెమ్యునరేషన్ ఇచ్చారా, అమౌంట్ ఏమైనా ఇచ్చారా? స్టార్టింగ్ ఇచ్చారు సార్, ఇవ్వరు అంట. కాకపోతే ఇక వాళ్ళు స్టార్టింగ్ రాసి పాడిన కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ఇచ్చారు స్టార్టింగ్. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇట్లనే ఇక ఒకరి ద్వారా ఒకరికి ఇట్లా తెలుసుకొని అమ్మాయి బాగా రాస్తుంది, బాగా రాస్తుంది, కొత్త లిరిక్ రైటర్ అన్నట్టుగా. దాని తర్వాత వెంటనే నాకు అవకాశం వచ్చింది సార్ మళ్ళీ ఇంకా వేరే ఛానల్. సో ఆ ఛానల్లో సెకండ్ ఛానల్ మళ్ళీ అది సెకండ్ సాంగ్ అది ఫోక్. అది దాని నుంచి నాకు బాగా నేమ్ వచ్చేసింది ఇక అది ఫోక్ సాంగ్. అప్పట్లో అది వాళ్ళ ఛానల్ అదే సాంగ్తో మానిటైజ్ అయింది అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఛానల్ వాళ్ళు. సో అట్లా వ్యూస్ కూడా చాలా వెళ్ళింది. ఒక 10 daysలోనే 1 lakh అలా. ఒక 4 years బ్యాక్ అంత వ్యూస్ అంటే అది అప్పటికి చాలా అన్నారు. మిలియన్స్లో ఉన్నాయి మీ వ్యూస్. ఇప్పుడు మిలియన్స్లో అనిపిస్తుందా అట్లా? ఆ సాంగ్ తర్వాత ఇక అందరికి బాగా కొంచెం అప్పుడు నేమ్ వచ్చింది, కొత్త లిరిక్ రైటర్ బాగా రాస్తుంది, లిరిక్స్ బాగున్నాయి అన్నట్టుగా. మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంకా వేరే వాళ్ళు అట్లా అట్లా స్టార్ట్ అయింది సార్. కానీ ఆ మధ్యలోనే కరోనా రావడం, మళ్ళీ నేను కొంచెం మంచిగా ముందుకు వెళ్తున్నా అనే టైంలోనే కరోనా రావడం, అట్లా మళ్ళీ మధ్యలో ఒక 2 years 1 year గ్యాప్ వచ్చింది. సో అట్లా అయిపోయింది, అట్లా బ్యాక్ అయిపోయినా మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేసి ఇక్కడ ఆగి చూడట్లేదు, పోతూనే ఉంది బండి, ఎవరో ఒకరి ద్వారా వస్తూనే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. రోజుకి అంటే నెలకి ఒక 2-3 సాంగ్లు అయినా మీవి వస్తుంటాయా? ఒకటైనా వస్తుంటుంది? 1, 2 అలా ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్నాయి, ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే రెమ్యునేషన్ తక్కువ. అంటే తక్కువ అంటే ఎంత ఉండొచ్చు? లైక్ సరదాగా ఏదైనా ఫోన్ కొనుక్కోవచ్చు అంటారా మీ రెమ్యునేషన్ ఎంత? నార్మల్ ఫోన్ కొనుక్కోవచ్చు. ఏ ఫోన్ కొనుక్కోవచ్చు అంటారా? నార్మల్గా అంటే ఐఫోన్ కాకుండా నార్మల్ ఫోన్. ఓకే, నార్మల్ ఫోన్ అంటే చూడండి మరి అర్థం చేసుకోండి. ఐఫోన్ లక్షన్నర, నార్మల్ ఫోన్ అంటే 40,000, 30,000, 20,000. ఇంకా తక్కువ. నార్మల్ ఫోన్ తక్కువ బడ్జెట్ నుంచి ఎంత ఉంటుంది అట్లా అనమాట. ఈ ఫీల్డ్లో రావడం కష్టంగా వచ్చినప్పుడు ఇష్టంగా మీరు పనిచేస్తున్నారు కదా, సో ఎనీ బ్యాక్ స్టెప్ లైక్ ఎంత ఎదుగుతున్నా కూడా వెనక లాగేటోళ్ళు ఉంటారు, మాట్లాడేటోళ్ళు ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందా మీకు ఎప్పుడైనా? స్టార్టింగ్ చాలా మంది అన్నారు, ఎందుకు అవసరమా, ఒక ఆడమ్మ అట్లా పోయి తిరిగి పాడాలంటే ఇబ్బంది అవుతుంది, అందులో ఏమొస్తుంది, ఏం లాభము అట్లా అన్నట్టుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే నాకు అది చిన్నప్పటి నుంచి అదొక గోలు, సింగర్ అవ్వాలని. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాయగలుగుతున్నాను కదా, మనకి మరి ఆ టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ బ్యాక్ అవ్వాలి? ఇది ప్రతి మనిషి ఏదో ఒక పని చేయక తప్పదు. అదేదో నాకు దేవుడు ఇదే దారి చూపించింది, సో అట్లా అదే ఎందుకు వినియోగించుకోకూడదు నేను అన్నట్టుగా ఆ ఆలోచనతో నేను ముందుకెళ్ళినా. అంటే మనం ఎప్పుడైనా పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పింది అది ఎంతవరకు ఉండదు, ఎందుకంటే మన ఆలోచన మనకి సొంతంగా ఉండాలి. సో నేను అదొకటి నమ్ముతా, నా ఆలోచనతో నేను ముందుకెళ్తాను. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నార్మల్ సింగర్స్లో ఇన్స్పిరేషన్స్ ఉంటారు కదా, అట్లా మీకు ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఇంట్లోనే నాన్న
పాడుతుండే. అట్లా నాకు బాగా ఇష్టం. అట్లనే తర్వాత మా ఊరికి ఇట్లా కళాకారులు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఓకే. వాళ్ళు వచ్చి కూడా పాడినప్పుడు కూడా బాగా ఇంట్రెస్ట్గా వినేదాన్ని. నాకు నేను ఎవ్వరు లేనప్పుడు మా ఇంట్లో చిన్న అద్దం ఉంటుండే, దాని ముందు నిల్చొని నేను పాడుతున్నట్టుగా నేను ఫీల్ అవ్వడం. మైక్ పట్టుకొని చెయ్యిలా మైక్ పట్టుకొని ఇప్పుడు వచ్చింది స్టార్టింగ్ సో అట్లా అనమాట. మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నేను అట్లా చేసుకునేదాన్ని అని కూడా. అట్లా చూసి నాకు నేను ముచ్చిపోయేదాన్ని, నేను ఇట్లా పాడాలి, ఇట్లా సింగర్ అవ్వాలి. ఏజ్ డజంట్ మ్యాటర్, ఇన్కవర్ డజంట్ మ్యాటర్. సాధించాలని ఒక కళ ఉంటే సరిపోతుంది, అబ్బాయికైనా. మీరు దాంట్లో సక్సెస్గా సాధించాలని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడున్న సింగర్స్ అందరిలోకి ఎంతమంది, చాలా ఫోక్ సింగర్స్ చాలామంది ఉన్నారు, ఎంతమంది ఉండొచ్చు నార్మల్ మీకు తెలిసిన సింగర్స్? నాకు తెలిసిన వల్ల ఉన్నారండి చాలామంది. కొంతమంది అంటే ఇప్పుడు రాను బాగానే పరిచయం అవుతుంది. మీరు నాట్ ఓన్లీ ఫోక్ సింగర్స్ కాకుండా ఇప్పుడు రెగ్యులర్ సినిమా ప్యాటర్న్స్ పాట రాస్తారా? నార్మల్ రాయగలుగుతారా? రాస్తున్నాను అది సినిమాది కూడా. కాకపోతే అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది నాకు తెలియదు, వాళ్ళు చెప్పలేదు. చిన్న సినిమా పెద్ద సినిమా తెలిసిన హీరోనేనా? హీరోస్ కూడా హీరో అంటే చెప్పాలా వద్దా సార్? వాళ్ళు పర్లేదు, హీరో పేరు చెప్పండి సరిపోతుంది. పేరంటే కొత్త హీరో అంటారు, కొత్త హీరో. కాకపోతే పాత హీరోకి కజిన్ అంట. పాత హీరో కజిన్. పాత హీరో మూవీలలో చేశారు, బాగా పెద్ద హీరో. రవితేజ వారికి కొడుక? లేదు సార్, నాకు తెలీదు. కాకపోతే కొత్త హీరో అని చెప్పేసి అన్నారు, పలానా సార్ వాళ్ళ పాత హీరో సార్ అని చెప్పేసి. వాళ్ళకి చెప్పాలో వద్దా? పేరు చెప్పండి, నేను మాట్లాడట్లేదు. అదే అంటున్నా, పేరు కూడా ఆర్ నారాయణమూర్తి సార్ ఉన్నారు కదా, వాళ్ళ రిలేటివ్. సో వాళ్ళ రిలేటివ్ వస్తున్నారు సినిమాకి అని చెప్పేసి అన్నారు. మరి అది ఎంతవరకు నిజం, అదేనా కాదా అనేది నాకైతే తెలియదు. ఓన్లీ పాడడం వరకు, సాంగ్ రాయడం వరకు, లిరిక్ ఇచ్చారో నాకు కొంచెం వాళ్ళు అడ్వాన్స్ కూడా కొట్టారు అన్నమాట. ఓకే. సో అంతవరకు తెలుసు. పాట రాసిచ్చారా? రాస్తున్నాను సార్. ఇంకా ప్రాసెస్ ఇంకా ఉంది. ఇంకా లాస్ట్ చరణం అలా కంప్లీట్ అయితే ఇచ్చేయడం. అంటే కాకపోతే విన్నారు, వాళ్ళు సాంగ్ విన్నారు, ఓకే చెప్పారు అనమాట. అదే కంటిన్యూ చేస్తున్నాను. అంటే నేను ఎప్పటికీ అడిగాను, ఎంత టైం పడుతుంది మీకు జనరల్ రాయడానికి? టైం అంటే ఇక సిచ్యువేషన్ బట్టి అండి, కొంచెం మనకున్న మైండ్ సెట్ బట్టి ఎలా టైం తీసుకోవచ్చు. కొన్ని 1 వీక్ నాకు సంబంధించి అయితే కొన్ని 1 వీక్లో రాస్తాను. ఒక సాంగ్ 2 వీక్స్ అలా పడుతుంది. ఒక్కొక్క సాంగ్ 1 మంత్ కూడా ఒక సాంగ్ 2-3 డేస్లో రాసినవి కూడా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ టైం అట్లా. సో మార్నింగ్ లేవగానే మీరు ఇంట్లో పనులు చేసుకొని క్యారేజ్ కట్టి హస్బెండ్ పంపించేసి పిల్లల్ని పంపించేసి దాని తర్వాత మళ్ళీ మీ వర్క్ చూసుకొని ఇంత స్కెడ్యూల్ చేస్తున్న ఇన్ని పనులు మల్టీ టాస్కింగ్ చేస్తూ కూడా మీ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నా అంటే మీకు అసలు సెల్యూట్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. యా. సో ఇప్పుడున్న అలాంటి ఇన్స్పిరేషన్ లేడీస్కి మీరేం చెప్తారు? నేను చెప్పడం అంటే అది అంతే, మనకి ఏదైనా వర్క్, ఇప్పుడు ఏ వర్క్ అయినా సరే మనం అది మంచి రూట్ అయితే మనం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. మన వర్క్ ఏందో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే. ఇప్పటివరకు మీ కెరియర్లో ఏదైనా పెద్ద సెలబ్రిటీని మీట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడడం జరిగింది అంటే మీరు అనుకున్న సెలబ్రిటీస్ మన సినిమాలో కానీ అట్లా? నేను అనుకున్న వాళ్ళనైతే మీట్ అవ్వలేదు. మీరు ఎవరిని అనుకున్నారు? మీకు ఎవరంటే ఇష్టం అసలు? నాకు నార్మల్ అంటే పవన్ సార్ అంటే చాలా అభిమానం. కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. ఎందుకు కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం మీకు? అంటే మూవీస్ బాగుంటాయి కదా, కొంచెం స్టైలిష్గా మంచిగా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంటాయి. చాలా అట్లా బాగా ఇష్టం. జెన్యున్గా ఉంటాడు, హానెస్ట్గా ఉంటాడు, ప్రజలకు సాయం చేస్తుంటాడు. చాలా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం మీకు. అట్లా. సో మీ అసలు అన్నయ్యకి కూడా జానపద పాటలు అన్నా కూడా కళాకారులు అన్నా కూడా చాలా ఇష్టం అన్నయ్యకి. సో మీట్ అవుదాం అనుకుంటారా అంటే అన్నయ్యని నార్మల్? అవకాశం వస్తే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది కలవడం అంటే.
ఏం మాట్లాడతారు అన్నయ్యతో నార్మల్గా? నేను ఒక చిన్న సాంగ్ కూడా రాసుకున్నాను. అన్నయ్య గురించా? సరే, అయ్యో ప్లీజ్ ప్లీజ్, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. Yeah. పవరున్న పొగరున్న మనసున్నాడు, ఏనాడు వెనుకడుగే వీయనివాడు, సూర్యుడిలా ధగధగమంటూ కనిపిస్తాడు, జనమంతా మెచ్చేటి జనసేనుడు. కష్టం వస్తే కన్నీళ్ళని తుడిచేటి చేయవుతాడు, నిరుపేదల గుండెల్లోన కనిపించని దేవుడు. పవరున్న పొగరున్న మనసున్నాడు, ఏనాడు వెనుకడుగే వీయనివాడు, సూర్యుడిలా ధగధగమంటూ కనిపిస్తాడు, జనమంతా మెచ్చేటి జనసేనుడు. పడేసారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత యూట్యూబ్లో ఉందా లేకుంటే మీరే రాసారు? లేదండి, నేను అంటే నా సొంతంగా నా ఇష్టంగా నేను రాసుకున్నా. ఒకవేళ మేబీ అవకాశం వస్తే ఇంకా ఇది అప్లోడ్ చేయలేదా మీరు? అమేజింగ్, సీరియస్లీ. బా, వాట్ వర్డ్స్ అండి. కళ్యాణ్ గారి అంటేనే, సారీ నేను కళ్యాణ్ గారికి బాగా ఇష్టం కాబట్టి అలా వచ్చేసింది. ఏదైనా అవకాశం వస్తే యూట్యూబ్కి ఇవ్వచ్చు అన్నట్టుగా నేను నాకు ఓన్గా రాసి పెట్టుకున్నాను. టు బి హానెస్ట్గా ఈ క్లిప్ కట్ చేసి నేను కళ్యాణ్ గారికి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తాను. మీ పాటని కళ్యాణ్ గారు వినేటట్టుగా ట్రై చేద్దాం మనస్ఫూర్తిగా. ఒక్కసారి వింటే మాత్రం మిమ్మల్ని తప్పకుండా మీట్ అవుతారు. నిజంగా మీట్ అవ్వాలి కూడా, ఎందుకంటే కళ్యాణ్ గారు అందరినీ హెల్ప్ చేస్తారు కాబట్టి. ఎస్, అమేజింగ్, చాలా బాగా రాశారండి. ఎంత టైం పట్టింది కళ్యాణ్ గారి గురించి పాట రాయడానికి? ఎప్పుడు రాశారు, ఎలా రాశారు? అంటే నేను రాసుకుని కూడా 1-2 months అవుతుంది. కాకపోతే సిచ్యువేషన్ వస్తే ఎవరన్నా అడిగితే ఎలా ఇవ్వచ్చు అన్నట్టుగా నాకు థాట్ వచ్చింది, ఇట్లా రాస్తే బాగుంటుంది కదా సార్ గురించి అని చెప్పేసి నేను రాసి పెట్టుకున్నాను అనమాట. టెరిఫిక్, నిజంగా మీ యొక్క ప్రతి పదం నాకు ఒక మంచి వెయిటేజ్ అనిపిస్తుంది. కళ్యాణ్ గారు ఇమాజిన్ చేసేసుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అని. సో మీట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ అనుకున్నారు. ఎవరిని మీట్ అయ్యారు యాక్చువల్గా? మీట్ అంటే అనుకోకుండా అశోక్ తేజ సార్ ఉన్నారు కదా, సుద్దాల సార్ని ఒకసారి మీట్ అయినా. తర్వాత సూర్య సార్ ఉంటారు కదా, యాక్టర్ సూర్య సార్. అంటే ఆ హీరో సార్ కాదు, నార్మల్గా సైడ్ క్యారెక్టర్స్ చేస్తారు కదా సూర్య గారు. ఓకే, నేను చూస్తాను. సో బాగా ఫెమిలియర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, బాగా తెలిసిన ఆడియన్స్కి బాగా తెలిసిన వాళ్ళలా? తెలిసిన వాళ్ళంటే చిన్న చిన్నగా ఇది జబర్దస్త్ వాళ్ళు ఈవెంట్స్ అలా వెళ్తుంటారు కాబట్టి మీకు వాళ్ళ కొన్ని సాంగ్స్ కూడా ఇచ్చాను నేను. జబర్దస్త్ పవన్ బ్రదర్ ఉన్నారు కదా, జబర్దస్త్ పవన్, అతనికి కూడా పావని, అది లేడీ గిటప్స్ 2 songs రాశాను, ఇచ్చాను. అతను బంజారా టైం కదా పావని, బంజారా వాళ్ళకి ఇచ్చాను. మళ్ళీ వెంకీ మంకీ సార్ కూడా అడిగారు అనమాట, సాంగ్ కావాలి అని చెప్పేసి. రాసిస్తారా అంటే రాస్తానని చెప్పా. ఇంకా కాల్ చేస్తా అన్నారు, ఎప్పుడు రాయాలి ఏంటి అనేది చెప్తా అన్నారు. సో అట్లా అనమాట. ఇంకా మన బల్వీర్ సింగ్ గారు ఉన్నారు కదా, తెలుసు, సద్దాం లాంటి టీంలో చేస్తుంటారు. వాళ్ళకి కూడా ఒక సాంగ్ అడిగారు, బట్ కొంచెం అది కొంచెం స్టైల్గా ఉండాలన్నారు, మన హైదరాబాదీ స్టైల్. వస్తుందా అంటే మీకు తెలుసా హైదరాబాదీ స్టైల్ అంటే ఇట్లా కీంచుకొట్టు తీరు మారు అట్లా అని నేను చెప్పాను, ట్రై చేస్తాను సార్ చెప్పి. మీ యొక్క స్ట్రెంగ్త్ దేంట్లో, అంటే దేని మీద, అంటే ఏ ఎమోషన్ మీద మీరు బాగా రాయగలుగుతారు? అంటే రైటర్ అంటే అన్ని ఎమోషన్స్ మీద బాగా రాస్తారు, బట్ మీకు బాగా ఇష్టమైనది ఒకటి ఉంటుంది కదా, చాలా నాకు ఫోక్ లవ్ ఫెయిలియర్ అంటే దంచి కొడతారు. ఎందుకు? నేను స్టార్టింగ్లో లవ్ ఫెయిలియర్ రాశారు. ఏంటి లవ్ ఫెయిలియర్ అంటే ఏంటి, ఏదన్నా ఉందా? లైక్ మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా స్టోరీ ఉండడం కానీ, లేకుంటే ఏదైనా సందర్భం ఏమైనా ఉందా? చెప్పేసి అలాంటిది ఏం లేదు సార్. కాకపోతే మాది స్టోరీ, మాది మ్యారేజ్కి ముందు
కొంచెం అలాగే ఉండేది. లవ్ మ్యారేజ్ అవి? లేదు లేదు, ఓకే. కాకపోతే మా వారు అలా చెప్పినారనమాట. అంటే నా శారీ ఫంక్షన్లోనే నన్ను చూసి నేను అమ్మాయిని చేసుకుంటానని మీ యొక్క మెచ్యూర్ ఫంక్షన్ చూసి అప్పటి నుంచి తను ఇక వేరే సంబంధాలు వచ్చినా కానీ నాకు ఎవరు వద్దు, తననే చేసుకుంటా అని చెప్పేసి అలా నా కోసమే ఇంట్లో కూడా, వాళ్ళ ఇంట్లో కూడా గొడవ పడ్డాడంట. నేను అమ్మాయిని చేసుకున్నా, కట్నం లేకున్నా సరే అన్నట్టుగా. సో ఇదంతా నాకు మళ్ళీ తనే చెప్పాడు ఆ మ్యారేజ్ తర్వాత. సో అప్పుడు కొంచెం అట్లనే ఉంటుంది. నాది చిన్న ఏజ్లోనే మ్యారేజ్. నాకు ఇయర్ అంటే ఇక చెప్పట్లేండి. కాకపోతే నాకు అప్పుడు చాలా భయం, అంటే నాకు అవన్నీ తెలీదు. ఊహ తెలియకముందే పెళ్ళి అయిపోయింది. ఊహ తెలియకముందే పెళ్ళయింది. అత్తగారిల్లు ఇట్లా ఉండాలి అంటే ఉండాలి. 18 years బిలో అప్పుడే అయిపోయినట్టుంది మీకు పెళ్ళి. నేను స్కూల్ డేస్లోనే అయిందండి మ్యారేజ్. తర్వాత మ్యారేజ్ అయినాక కూడా ఒక 2 years చదువుకున్నాను. 16 ఏళ్ళకి పెళ్ళయింది అంటే కుటుంబ బాధ్యత ఒకప్పుడు అంటే ఓకే, కానీ ఇప్పుడు 16 ఏళ్ళు అంటే ఇట్స్ క్రైమ్ యాక్చువల్లీ. అవునవును, అప్పట్లో మనం ఇంకా చెప్పడానికి కూడా బాల్య వివాహం చాలా తప్పు. ఎందుకంటే లైక్ మనకు ఒక మెచ్యూరిటీ రావాలి, మన కాలంలో మనం నిలబడాలి. ఇప్పుడు మీ పిల్లలని బాగా చదివిస్తారు. పిల్లలు ఎంతమంది పిల్లలు? నాకు 3 అండి. 3 ఆడపిల్లలు? 2 అమ్మాయిలు 1 బాబు. ఫస్ట్ బాబు పాప ట్విన్స్. బాబు పాప ట్విన్స్? ట్విన్స్. వాళ్ళు ఇప్పుడు కాలేజ్ చేస్తున్నారు. కాలేజ్? ఓకే ఓకే. చిన్నప్పుడు మ్యారేజ్? సారీ. కాలేజ్. చిన్న పాప స్కూల్ చదువుతుంది. 10th. ఇప్పుడు కానీ వాళ్ళకి మంచి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టం హైదరాబాద్లో. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా ఇస్తున్నారు ఏంటి? మీకంటే చిన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ పిల్లల్ని ఎలా నెక్స్ట్ లెవెల్లో చూద్దాం అనుకుంటున్నారు? పిల్లల్ని చదివిస్తున్నానండి. కాకపోతే 3 ఫీజులు కట్టలేను కాబట్టి కొంచెం పెద్దవాళ్ళిద్దరిని గవర్నమెంట్లో వేసా. అంటే ఏదైనా ఒకటి చదువు ఆపేయద్దు. గవర్నమెంట్ అంటే మంచి కాలేజే అండి. గవర్నమెంట్లో వేసాను. చిన్న అమ్మాయి ఒకటి కొంచెం ప్రైవేట్. ఆ ప్రైవేట్ కూడా నేను ఇక కొంచెం ఫీజు కట్టలేను అలా అని చెప్పేసి మాకు తెలిసిన మేడం వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు మేడం వాళ్ళు. సో ఆ అమ్మాయి చదువు అట్లా కంప్లీట్ అవుతుంది. చిన్న పాప ఇప్పుడు 10th అనమాట. సో చిన్న పాప 4th 5th అలా ఉన్నప్పటి నుంచి వాళ్ళు కొంచెం మనకి హెల్ప్. ఇంకా అమ్మాయికి ఫీజు కట్టడం సగం, చిన్న పాపకి మిగతా సగం నేను కట్టుకోవడం అలా ఇట్లా చాలా కష్టంగా. అంటే నాకు ఫైనాన్షియల్గా కొంచెం వాళ్ళు హెల్ప్ చేస్తుండే అన్నట్టు. మేడం దగ్గర నేను ఫస్ట్ వర్క్ చేశాను ఈ ఫీల్డ్కి రాకముందు. శారీస్ ఉంటాయి కదండి, దాని మీద ప్రింటింగ్ వేయడం. ఓకే, శారీ ప్రింటింగ్ మీద అచ్చులు అంటే చేస్తుంటారు. సో ఆ కళ కూడా ఉంది నాలో. అది కూడా నేను తొందరగానే మేడం చెప్పిన వెంటనే చూసి వేసేదాన్ని. ఓన్ మగ్గం కంపెనీ ఉంది వాళ్ళకి. మగ్గం కాకుండా ప్రింటింగ్ కంపెనీ. మగ్గం వరకు వేరు, థ్రెడ్ అది. ఇదేమో ప్రింటింగ్ అన్నమాట. సో ప్లెయిన్ శారీస్ పైన ప్రింట్ వేయడం. అట్లా మేడం పరిచయం అన్నమాట. సో అట్లా వాళ్ళు కొంచెం నాకు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు, నేను కొంచెం సపోర్ట్ చేస్తాం గీత, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అన్నట్టుగా చేశారనమాట. ఆ మేడం వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా హెల్పింగ్. గ్రేట్. అండ్ చదువుకోవడం కూడా చాలా గ్రేట్ యాక్చువల్లీ. పిల్లలు 3 పిల్లల్ని హైదరాబాద్లో చదివించాలి, ఇల్లుని చూసుకోవాలి అంటే చాలా కష్టం. లక్షలు కూడుకున్న టైం ఇది యాక్చువల్లీ. అందరికి ఇద్దరికి ఈక్వల్ జాబ్ రావాలి అంటే. ఎస్, మీ గోల్ ఏంటంటే మీ ఒక ఇది సాధించాలని అంటే ఏంటి మీ గోల్? నా గోల్ అంటే ఒక మంచి సింగర్గా, మంచి లిరిక్ రైటర్గా ఒక పేరు తెచ్చుకోవాలి. అలాగే నా మీద బరువు బాధ్యతలు కూడా ఉన్నాయి, పిల్లల రెస్పాన్స్. సో వాళ్ళని కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిల్చొని బతికేలాగానైనా చెప్పలేము సార్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మనం వాళ్ళకి ఇట్లా ఉండాలి, ఇట్లయితే బతకగలుగుతారు అంటే ప్రతి ఒక్కరికి మన మీద మనకి హోప్ ఉండాలి.
సో పిల్లలకి కూడా అట్లా వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికేలాగా చదివించడం, కనీసం మనకు వెనక ఎంత ఆస్తిపాస్తులు లేకపోయినా కొద్దిగా చదువు ఉంటేనన్నా జర వాళ్ళకి తెలివితోని ఉంటారు కదా, చదివియాలి అన్నట్టుగా. యాక్చువల్లీ మీ ఆలోచనకి చాలా గొప్పది మీ ఆలోచన. ఎందుకంటే మనిషికి చదువు అంటే ఆస్తి లేకపోయినా చదువు ఉంటే ఆస్తి ఉన్నట్టే, తెలివితేటల మీద బతికేస్తాడని చెప్పేసి. సో ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ నాలెడ్జ్? స్కూల్ తర్వాత చదువుకున్నారా మీరేమన్నా? మ్యారేజ్ తర్వాత ఒక 2 years చదివాను. స్కూలే 10th అయిపోయిందా మీది? 10th వరకే అండి. 10th వరకు చదువుకున్నారు. తెలుగు మీడియం 10th వరకు, అంతలోగా ఆపేసినాం ఇక. ఈ రాయడం ఇవన్నీ కూడా ఇంకా అక్కడ నుంచి వస్తాయి పాదాలు అనమాట మీకు. రాయడం అంటే అప్పుడు ఏం రాయకపోయేదాన్ని, తెలియదు అప్పుడు రాయడం, ఓన్లీ సింగింగ్ ఇంట్రెస్ట్ బాగా. అప్పుడు చూస్తే పాడేస్తారు, చూసి విని మైండ్ అదే థాట్ పెట్టుకునేదాన్ని బాగా. ఎక్కువ మీకు సినిమా పాటలు ఇష్టమా లేకుంటే ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఇష్టం మీకు బాగా? అప్పుడు సినిమా పాటలు, జానపద గేయాలు పాడేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు ఎక్కువ ఇక ఫోక్ వైపు వెళ్ళిన కాబట్టి చిన్నప్పుడైతే ఫస్ట్ ఎక్కువ జానపదాలు అవి పాడుతుండే. మా ఊర్లో ఒకసారి కళాకారులు కూడా వచ్చారన్నమాట. అప్పుడు ఊరు తిరుగుతుండే వాళ్ళు, స్టేజ్ పర్ఫార్మెన్స్ అట్లా చేస్తుండేది. సో అక్కడ వాళ్ళు అడిగారు ఎవరన్నా పాడే వాళ్ళు ఉంటే వచ్చి స్టేజ్ పైకి వచ్చి పాడచ్చు. సో నాకు అప్పుడు అనుకున్నా నేను వెళ్ళి పాడాలి అన్నట్టుగా ఉండే, కానీ భయం ఉండే, ఎవరేమంటారో ఏమో అన్నట్టుగా భయం ఉండే. తర్వాత నేను అనుకున్నా లేదు ఎట్లనైనా సరే నేను పాడాలి, స్టేజ్ ఎక్కాలి ఈరోజు అని చెప్పి అనుకుని మా నాన్నకి కూడా బాగా ఇష్టం సింగింగ్ అంటే. సో అందులో మళ్ళీ ఆయన పిల్లలు మేము పాడుతున్నామంటే ఆయనకు కూడా బాగుంటుంది కదా. సో అట్లా నేను అడిగినా ఇక నేను పాట పాడతా, స్టేజ్ ఎక్కి పాడతా అని చెప్పేసి మా నాన్నని అడిగితే, పాడరా మంచి పాడతా అంటే నాకేం మంచిదే కదా పాడు అని చెప్పేసి అన్నారు. మా నాన్నకు కూడా గుర్తుందో లేదో కానీ నాకు బాగా గుర్తుంది. ఇలాంటివన్నీ మనం అచీవ్ చేస్తాం కదా, గుర్తుంటాయి ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినట్టు అని. సో అట్లా నేను ఆ స్టేజ్ పైన అప్పుడు పాడిన ఒక సాంగ్. ఆ సాంగ్ పాడినందుకు నాకు వాళ్ళు అప్పుడు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, బాగా పాడినామమ్మా ఇంత ఏజ్లోనే. మాది నల్గొండ డిస్టిక్ అనమాట. సో అక్కడ నల్గొండలో కూడా పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది, మేము అప్పుడు పిలుస్తాం రావాలి నువ్వు అని చెప్పేసి అన్నారు. అంటే సరే అని వస్తానన్నా. ఇక నాకు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. కానీ ఇక అప్పటికే నాది ఆ సాంగ్ తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత ఇక అక్కడికి వెళ్ళడము అంటే ఇక నాకు కుదరలేదనమాట మళ్ళీ. సో అక్కడ ఆగిపోయింది. ఆ పాట కూడా నాకు ఇంకా గుర్తుంది. ఒకసారి ఏ పాట అండి? మనుషులమవ్వాలి, ఒక మంచిని చేయాలి, మనుషులమవ్వాలి, ఒక మంచిని చేయాలి, మానవ సేవి మాధవ సేవని రుజువు చేయాలి, వికలాంగుల విధి రాతలు మార్చే ధన్యులమవ్వాలి, మనుషులమవ్వాలి, ఒక మంచిని చేయాలి, అంగవైకల్యముతో అలమటించిపోతుంటే ఏ గుండె అయినా కరగదా, మాట రాని వాళ్ళ బతుకు పాటగా మారుతుంది, చీకటింకలేదు అని చిరునవ్వు సాక్ష్యమిస్తోంది. అందుకే మనుషులమవ్వాలి, ఒక మంచిని చేయాలి, మనుషులమవ్వాలి, ఒక మంచిని చేయాలి, మానవ సేవి మాధవ సేవని రుజువు చేయాలి, వికలాంగుల విధి రాతలు మార్చి ధన్యులమవ్వాలి, మనుషులమవ్వాలి, ఒక మంచిని చేయాలి. ఈ పాట మీరు రాశారా? లేదండి, ఇది నేను ఇట్లనే స్కూల్లో వేరే వాళ్ళు పాడుతుంటే నేను విన్నాను. ఓకే ఓకే. స్కూల్ పర్ఫార్మెన్స్ ఇట్లా వస్తారు కదా వాళ్ళు కూడా, అప్పుడు విని నేను మా ఊర్లో మళ్ళీ స్టేజ్ పైన
అది ఇన్ని పాడడానికి ఇంత అద్భుతంగా పాడుతున్నారు, మీరు రాస్తున్నారు. చాలా మీకు మెమొరీ పవర్ ఎక్కువ యాక్చువల్లీ. ఎలిఫెంట్ మెమొరీ అంటారు మిమ్మల్ని యాక్చువల్లీ. బాగా అప్పుడు గుర్తుపెట్టుకుంటారు. బాగానే ఉంది ఇప్పుడు లేదా? ఇప్పుడు కొంచెం అంటే అప్పటికంటే కొంచెం అంటే ఎక్కువ పనులు ఉండడం వల్ల అట్లా. అటు షిఫ్ట్ అయిపోయినట్టున్నాయి. ఎస్. అండ్ మీ ఒక గోల్ అయితే చెప్పేశారు, మంచి సింగర్ ఆర్ రైటర్. మీ ఒక పాటకి ఈ హీరో చేస్తే బాగుంటుందని మన ఇమాజినేషన్ ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఏ హీరోతో మీ పాటలు రాస్తే? అంటే నాకు రామ్ చరణ్ గారు కూడా బాగా ఇష్టం. బాగా ఇష్టం. ఎందుకు రామ్ చరణ్ గారు? వెంకటేష్ గారు, నాగార్జున సారు, అంటే వీళ్ళ మూవీస్ చూసేదాన్ని. అవును. వెంకటేష్ గారు, నాగార్జున, పవన్ సార్, అట్లా బాగా ఇష్టం ఉంటుంది. ఇష్టం. మీరు మీ పాట రాసినప్పుడు నా పాట వీళ్ళు డాన్స్ చేస్తే బాగుంటుంది అనుకోవడం వేరు కదా. సో అట్లా హీరోలు ఎవరైనా ఉన్నారా? రామ్ చరణ్ అంటారా? అట్లా అంటే రామ్ చరణ్ గారు అని అనుకుంటాను. ఈ నాటు సాంగ్ చూసిన తర్వాత అనిపిస్తుంది. రామ్ చరణ్ అని, ఎన్టీఆర్ సార్ కూడా అట్లా. అంటే వాళ్ళది ఒక మూవీ వచ్చింది కదా, అదే త్రిబుల్ ఆర్. అప్పుడు అనుకున్నా నేను, అంటే నేను కూడా ఒక గొప్ప రైటర్ అంత స్థాయికి వెళ్తే బాగుండేది అన్నట్టుగా అనుకున్నాను అనమాట. వెళ్తారు కూడా నాకు తెలిసి. ఇప్పుడు అవార్డు వచ్చింది కదా సార్, అవునవును. అప్పుడు అనిపించింది నాకు. ఆస్కర్ వచ్చినప్పుడు, ఆస్కర్ అవార్డు వచ్చినప్పుడు అనుకున్నా నేను కూడా అంత గొప్ప స్థాయి, అంటే గొప్ప స్థాయి వాళ్ళకి సాంగ్ వాళ్ళు చేసి అంతగా రాయగలుగుతానా, రాస్తే బాగుండదు అన్నట్టుగా. ఏమీ లేనప్పుడు 16 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకొని ఇంతవరకు వచ్చారండి. మీరు సాధిస్తే అవుతుంది కంపల్సరీ, నిజంగా 100% అవుతుంది. సో అమేజింగ్. మీరు సెల్యూట్ చెప్పాలి. అండ్ ఇప్పుడు ఉన్నాయా, లైక్ ఇప్పుడు బల్క్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయా? ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్ ఏంటి మీరు బాగా పాడుతుంది? ఇప్పుడు రీసెంట్గా కూడా రిలీజ్ అయ్యాయి. ఏ సాంగ్ అండి? ఏది బాగా? మీది సూపులోడే పిల్లగాడు బెంజి కారులు వచ్చినాడే, ఉంగరాల జుట్టుగాడే పోరగాడు డిజిటిల్లు లెక్క ఉన్నాడే, నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పారశాను చేస్తూ ఉంటాడే, నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పారశాను చేస్తూ ఉంటాడే, ఎవడే ఆడెవడే ఓరకంట నన్ను చూసేటోడు, ఎవడే ఆడెవడే కన్ను కొట్టి సైగ చేసేటోడు, మస్తు మస్తు మస్తుగున్నడే మా నాన్న సెల్లి అత్త కొడుకు మీన బావలే, ఊరు చూడ వచ్చినాడులే వాణ్ణి చూస్తే నా బుగ్గలల్ల సిగ్గులాయనే, మాకు చిన్ననాడే పేరు పెట్టిరే వానికేమో నేను నచ్చపోతిని, మాకు చిన్ననాడే పేరు పెట్టిరే వానికేమో నేను నచ్చపోతిని, ముద్దుగా ముద్దుగా వాడు చుబ్బు జంపలోడే, ఓరి దేవుడా అమ్మ తోడుగా ముట్టుకుంటే మాసిపోయేటోడే. చాలా బాగుందండి. వింటుంటే నాకు మళ్ళీ అనిపిస్తుంది. యూట్యూబ్లో స్ట్రీమింగ్ ఉంది కదా సాంగ్? యూట్యూబ్లో ఉంది అండి. తప్పకుండా ఇంటర్ అయిపోయిన తర్వాత మీ సాంగ్స్ అన్ని నేను మళ్ళీ అన్ని వింటా. మీ అమేజింగ్ ఉన్నాయి. ఎట్లా ఇందులో డిజిటల్ అని లిరిక్ పెట్టాను కదా. అదే అవును. నాకు అనిపిస్తుంది అంటే ఆ సార్ కలిస్తే బాగుండు, వింటే బాగుండు, సిద్ధు జొన్నలగడ్డ గారు అలా అనుకున్నా అనమాట. వస్తుంది పక్క. ఎస్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లైక్ సింగర్స్ చాలామంది అయిపోతారు, లిరిక్ రైటర్స్ చాలా తక్కువ ఉన్నారు. మీరు గమనిస్తే లైక్ ఫీమేల్ లిరిక్ రైటర్ ఇంకా తక్కువ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళడానికి చాలా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో యూట్యూబ్ మాత్రమే కాకుండా సినిమాలు 2 వస్తున్నాయి కాబట్టి ఐ హోప్ సినిమాలు హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమైనా ఉన్నాయా లైక్ మీ యొక్క పాటలు అండ్ మీ యొక్క అచీవ్మెంట్స్ ఎవరు బాగా అప్రిసియేషన్ చేసింది ఏమైనా ఉందా? అంటే వీళ్ళు చాలా బాగా గుర్తించారు అని చెప్పేసి ఫోన్ చేసి అమ్మ బాగా పాడావు అని చెప్పేసి లేదంటే అలా ఫోన్లు వచ్చాయి సార్, బాగా రాసిండు బాగా పడుతుందని వచ్చినాయి నాకు. రీసెంట్గా ఈ మధ్యలో కూడా ఒకటి సాంగ్ నడుమంపులో అని 10 months అలా అవుతుంది. నడుమంపులో సో అది టైటిల్ అలా పెట్టారు. ఎందుకు అట్లా? అది నడుమంపు అంటే లిరిక్ ఉంటుంది అందులో. ఓకే. సో ఆ లిరిక్ వాళ్ళు అదే పెట్టారు అనమాట. లిరిక్
టైటిల్. ఐటమ్ సాంగ్స్ ఏమంటే మీరు ఎట్లా రాస్తారు నార్మల్గా? అంటే ఐటమ్ సాంగ్స్ చాలా బూతులు ఉంటాయి కదా. అంటే మరి అంత బూతులు ఏం రాయలేదండి, నార్మల్గా ఉంటాయి కదా. అంటే పులికించిపోవడం, పరవశించడం, గిలిగింత, ఈ వర్డ్స్ తీసుకుంటాయి. ఓకే, అట్లా తీసుకుంటాను. అట్లా తీసుకొని రాస్తారు మీరు బాగా. సో మీరైతే పెన్నుకి అయితే ఆపరా, పెన్ రాస్తూనే ఉంటుంది మీ పెన్. ఏ టైంలో బాగా మీరు ఫ్రీ టైం ఉండి రాయగలుగుతారు మంచి సాంగ్? టైమింగ్ అని ఏం లేదండి, ఈ సాంగ్స్ సింగింగ్ రాయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, నేను నార్మల్గా ఇప్పుడు జస్ట్ ఇలా ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్తున్నా అనుకోండి, జర్నీలో ఉన్నా అనుకోండి, నాకు అప్పుడు థాట్ వచ్చింది అనుకోండి, అదే ఈ లిరిక్ ఇట్లా నేను జర్నీ చేస్తూ కూడా నా మైండ్ ఆలోచిస్తుంది. కూర్చుంటాం కదా, ఏమైనా సాంగ్స్ రాయాలి, ఏం రాయాలి ఎట్లా అనేది ఆలోచిస్తుంటా. రాసేదంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా? లైక్ మన తెలుగులో కానీ ఎవరైనా వీళ్ళు చంద్రబోస్ గారు, అలా అనంత్ శ్రీరామ్ గారు? చంద్రబోస్ గారు, మళ్ళీ ఇంకా అనంత్ శ్రీరామ్ గారు, నాకు కాసల శ్యామ్ గారు. కాజల శ్యామ్ అన్న అంటే ఎక్కువ, అంటే కొన్ని సాంగ్స్ తెలుసు, శ్యామ్ అన్న సాంగ్స్, ఇంకా అశోక్ తేజ సార్ కూడా. సో ఇవి కొంచెం చూస్తుంటాను. ఏదైనా మీకు బాగా రిలేట్ అవుతాయి శ్యామ్ గారు, కాసల శ్యామ్ గారు. సో అట్లా బాగా ఫ్లేవర్ ఉంటుంది. కొన్ని సాంగ్స్ అలా చూస్తుంటాను అనమాట. సో అట్లా నేను వెళ్తుంటే జర్నీలో కూడా నేను థాట్ వచ్చింది అనుకోండి, అది వెంటనే నా పక్కన ఎవరు ఉన్నారు ఏంటా అని చూసుకొని పాడతారా, రాస్తారా? లేదు, రికార్డ్ చేసుకుంటా ఫోన్లో. అది కొంచెం రికార్డ్ చేసి పెట్టుకున్నా అనుకోండి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ అది వింటే ఆటోమేటిక్గా మిగతాది ఐడియా వచ్చేస్తుంది ఇక. సో అట్లా మీకు ఎప్పుడు అనిపించలేదా లైక్ యూట్యూబ్ మీరే పెట్టుకొని మీ సాంగ్స్ మీరు పాడొచ్చు అని? నేను పెట్టుకున్నాను సార్, బట్ ఏంటంటే అంత నార్మల్గా అప్పుడొకటి కొన్ని సాంగ్స్ పెట్టాను, ఎక్కువ నేను దానికి కేటాయించలేకపోయినా. ఎందుకంటే కొంచెం మనీ పరంగా కావచ్చు, ఎందుకంటే మ్యూజిక్ చేయించాలి, ఎడిటింగ్, మళ్ళీ డాన్సర్స్ కావాలి. సో ఇవన్నీ అన్నట్టుగా కొంచెం అటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చేయలేకపోయినా నేను. అందుకని ఎక్కువ బయట ఛానల్స్కే చేసిన. బయట ఛానల్స్కి చాలా ఉంది. సో నాకు తెలిసి మీరు ఒక 1000-2000 పాటలు రాయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ 100 అయినాయి కదా, ఇప్పటికి 70 అయినాయి, 100 అయిపోయింది. ఒక 1000-2000 రాస్తే సో బాగా హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, అండ్ థ్యాంక్స్ అలాట్. ఏమీ తెలియని ఏజ్లోనే ఇప్పటి వరకు వచ్చి సక్సెస్ సాధించారు, అండ్ ఐ హోప్ ఇక్కడ నుంచి మీరు ఇంకా బాగా వెళ్ళి సక్సెస్ సాధిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆడియన్స్కి మీరు ఏమని చెప్తారు? లైక్ ఆడియన్స్కి అంటే ఇప్పటి వరకు అయితే గీతా కృష్ణ సాంగ్స్ అంటే చాలా వరకే తెలుసు, యూట్యూబ్లో కొట్టగానే మీకు వచ్చేస్తాయి, నా ఇంటర్వ్యూస్ వస్తాయి, సాంగ్స్ వస్తాయి. సో ఎందుకంటే మనం ఎంత రాసినా కానీ మీ అందరి సపోర్ట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి, ఇంకా నా సాంగ్స్ ఇట్లనే ఆదరించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బ్రేకప్ నిన్న అంటే నా ఒక ఇష్టంతో నేను అడుగుతున్నా, ఎప్పుడైనా ఫ్రీ ఉంటే మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా ప్రైవేట్ కాలేజెస్ అండ్ పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, దాని మీద ఏమైనా మీరు చూస్తే రాయొచ్చు, అంటే అనిపిస్తే రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మేము చాలా శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్, ఐఎమ్ సారీ టు సే వాళ్ళ పేర్లో తీస్తున్నా, స్టడీస్ ఎక్కువ ప్రెషర్ ఎక్కువైపోయి చనిపోతున్నారు, స్త్రీలను అత్యాచారం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా అంశాల్లో మీకు కనిపిస్తుంటాయి. సో దీని మీద కూడా మీరు స్పందిస్తే బాగుంటుంది, రాస్తే బాగుంటుంది. అంటే కాలేజ్ స్కూల్కి సంబంధించి సూసైడ్ అంటే నేను ఇంకా అది రాయలేదు ఇంతవరకు థాట్, కాకపోతే రాయాలి అనుకున్నా టైం తీసుకొని. ఇంకోటి ఏంటంటే స్త్రీల అత్యాచారం మీద అది రాసుకున్నాను. ఇంకొకటి ఎక్కువ యూత్ అంటే నార్మల్గా బాగా వాళ్ళ కెరియర్ అంతా వదిలేసి లవ్ వెనకాల పరిగెడుతున్నారు. సో దానికి ఏజ్ సంబంధం లేదు, మా స్కూల్ డేస్లోనే లవ్ అని, ఆ పోరి మాట్లాడతలేదు రాబాయ్ అదరాబాయ్, ఇంట్లో అమ్మ నాన్న చెప్తే వినకపోవడం. సో అట్లాంటివి కూడా జరుగుతుంది కదా, దాన్ని చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా ఒక చిన్న సాంగ్ కూడా రాసుకున్నాను. బాయ్స్ మీకోసమే మంచి సాంగ్. లింగా ఒరి లింగా ఏం చేసావురా లింగా, లవ్
మూవ్ చేసా ఆంటీకే లైన్ వేసా లింగా ఒరి లింగా అది తప్పురా లింగా ఏమి చెయ్య పోరితో యాగలేక తొలికోడి కుసలించి నడిరే ఈరెతిరంతా ఫోన్ మీద ఫోను కొట్టి సంపుతుంటదిరా ఫోన్ ఎత్తాలేదంటూ కసబొస్సులాడుకుంటూ చాటింగులతోనే నా బుర్ర తింటదిరా అందుకే అమ్మాయిని వదిలేసి ఆంటీకి లైన్ వేసిండ్రా అంటారు. సో ఓర్లింగా అది ఎంత పని చేసినవరా నువ్వు, అమ్మాయిని వదిలేసి ఆంటీకి లైన్ వేస్తే అంకుల్ చెప్పే ఊపుకుంటారా, ఆంటీ పోయి అంకుల్కి చెప్తుంది, అంకుల్ వచ్చి నీ బొక్కలన్నీ ఇరగదీస్తాడు. అప్పుడు లవ్ లేదు కొవ్వు లేదు పోయి జైల్లో కూర్చుంటారు. ఇక అప్పుడు లైఫే ఉండదు. సో ఇది కాన్సెప్ట్ అండి. ఎందుకంటే అంటే జస్ట్ కొంతమంది అలా కూడా చేస్తున్నారు. సో తెలియని వాళ్ళు కొంతమంది, తెలిసిన వాళ్ళు కొంతమంది. సో అట్లా చేస్తే అది రాంగ్. ఆంటీ అంటే ఆంటీ అంత తక్కువ కాదు, అంకుల్ చెప్పిందంటే నీ పని అవుతుంది, ఏమనుకుంటున్నావు ఆంటీ గురించి అన్నట్టుగా. సో అది కాన్సెప్ట్, అది కాదు, తప్పు. అది లవ్ లేదు, ఆంటీ లేదు, ఏం లేదు. చదువుకోవాలి, అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి. ఫ్యూచర్ నువ్వు ఎట్లా పైకి రావాలి, లైఫ్ ఎలా సెట్ చేసుకోవాలనే దాని మీద పెట్టరా నీ ధ్యాస, ఇవన్నీ కాదు అన్నట్టు కాన్సెప్ట్ అనమాట. అమ్మాయి మీద అచ్చసరల మీద రాశారా? రాశాను. అది కూడా ఇది నేను చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా చాలా. మరి 6 months 9 months అంటే అసలు చాలా ఘోరం అది. సో దాని మీద నేను ఒకటి రాసుకున్నాను సాంగ్. పొడిచే పొద్దుల్లారా మెరిసే వెన్నెల్లారా మొగ్గలోనే రాలిపోతూ ఉన్నరా పూలని పూయనీయమన్నరా పాములై కాటు వేస్తూ ఉన్నరా ఎవరిది పాపమే ఇక్కడ జోలాలి జోలాలి అని జోల పాట నేను ఎవరికి పాడాలో చెప్పవమ్మ నువ్వు జోలాలి జోలాలి అని జోల పాట నేను ఎవరికి పాడాలో చెప్పవమ్మ నువ్వు కన్న పేగు బంధాన్ని కడుపుకు తెయ్యాలి మిగిలించి వెళ్ళిపోతూ ఉన్నరా ఎవరిది పాపమే ఇక్కడ పాములయ్యి కాటు వేస్తూ ఉన్నరా ఆడ జన్మమే మీకు శాపమా ఆడ జన్మమే మీకు శాపమా. చాలా వెయిటేజ్ పదాలు అండి, చాలా వెయిటేజ్ పదాలు. ఇట్స్ అమేజింగ్. మీ రైటింగ్ సెల్యూట్ అండి, చాలా బాగా రాస్తున్నారు. అమేజింగ్. కానీ చాలా ఆ విషయాలు మనం చూస్తున్నప్పుడు తెలిసినప్పుడు మ్యాటర్ చాలా బాధేస్తుంది. అసలు ఏంది ఇంత ఘోరంగా తయారవుతుంది, మన సమాజం ఎటువైపు వెళ్తుంది, మరి 9 months 6 months అంటే అంత ఘోరంగా ఎందుకు తయారవుతున్నారు అనేది ఒక చాలా బాధేస్తుంది. సో ఆ బాధలో నుంచి నేను ఈ సాంగ్ రాయడం జరిగింది. సీరియస్లీ సెల్యూట్ అండి, చాలా బాగా రాస్తుంది. అండ్ ఆడియన్స్కి నేను ఒకటి చెప్పాలన్నది ఏం పాయింట్ ఏంటంటే, షీజ్ గీతాకృష్ణ అండ్ షీజ్ అచీవ్ చాలా మంచి సాంగ్స్ రాసింది. హానెస్ట్ బాటమ్ మై హార్ట్. వింటున్నప్పుడు నాకే ఇప్పుడు ఉన్న ఈ షార్ట్ టైం డ్యూరేషన్లో ఇంత అద్భుతమైన రైటర్, చాలా మంచి సాంగ్స్ రాస్తుంది. మీకు ఎవరైనా అప్రోచ్ కావాలంటే డిస్క్రిప్షన్లో తన ఇన్స్టా హ్యాండిల్ ఇస్తాను, వెళ్ళి మాట్లాడండి. అండ్ అట్ ద సేమ్ టైం షీజ్ ఒక అమ్మగా, ఒక భార్యగా, మళ్ళీ ఇంట్లో బయట పనిచేస్తూ తన కళని కోరికల్ని సాధిస్తుంది. ఇన్ని మల్టీ టాస్కింగ్ చేస్తుంది. సో అమేజింగ్. తెలియని ఏజ్లో పెళ్లి చేసుకుంది, చైల్డ్ మ్యారేజ్ అప్పుడు. సో
అప్పటి నుంచి ఇప్పటి వరకు షీఈస్ నాన్ స్టాప్ వర్కింగ్ అండ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి గీతకృష్ణ గారు. అండ్ టు బి ఆనెస్ట్లీ ఈరోజు మిమ్మల్ని మీట్ అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మాకు కూడా మమ్మల్ని గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ యాజమాన్యానికి, మీకు అండ్ అలాగే ఆడియన్స్కి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ. బై బై.